కొంతమందికి ఏ సిమ్టమ్స్ ఉండవు, సిమ్టమ్స్ లేకుండా లోపల ఫైబ్రాయిడ్స్ మాత్రం ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలి? సో అసలు ఫైబ్రాయిడ్స్ అనేటివి చిన్న చిన్న గోలీ సైజు, ఇంకా చిన్న సైజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక నిండు గర్భిణి ఎంత పెద్ద పొట్టు ఉంటుందో అంత పెద్ద సైజ్ ఫైబ్రాయిడ్స్ కూడా ఉంటాయండి. బట్ ప్రతి ఫైబ్రాయిడ్కి సిమ్టమ్ రావాలనేం లేదు. కొన్నిసార్లు చాలా చిన్నవి నిమ్మకాయ సైజులో ఉండే ఫైబ్రాయిడ్స్ కూడా చాలా ఎక్కువ సిమ్టమ్స్ క్రియేట్ చేయొచ్చు. కొన్నిసార్లు వాళ్ళకే తెలీదు, ఒక 7 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్ల ఫైబ్రాయిడ్స్ ఉండి కూడా వాళ్ళకి ఏ రకమైన సిమ్టమ్ ఉండదు. సో సిమ్టమ్ లేని వాళ్ళకి ఓన్లీ అంటే మిగిలినవి సిమ్టమ్స్ అని కూడా వాళ్ళకి తెలీదు. కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది, అంటే మోషన్ సరిగా రాదు. మోషన్ వచ్చినా కూడా ఇంకా ఉంది, ఏదో మిగిలిపోయిందనే ఫీలింగ్ ఉంటుంది, ఇది కూడా ఒక సిమ్టమే. ఇంకొకటి యూరిన్ పదే పదే రావడం, అర్జెంట్ ఫీలింగ్ రావడం, ఇది కూడా ఒక సిమ్టమే. ప్రెషర్ ఫీలింగ్ ఉండడం, ఏదో కిందికి లాగేస్తున్నట్టు లేదా కింద పొట్టలో ఏదో బరువుగా మనకి ఏదో రాయి పెట్టి మనం మోస్తున్న ఫీలింగ్. సో జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక 3 నెలల ప్రెగ్నెన్సీయో 4 నెలల ప్రెగ్నెన్సీయో మనం లైఫ్ టైం మోయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. సో అదే సిమ్టమ్ ఒక ఫీమేల్ అనుభవిస్తూ కూడా బయటకు చెప్పుకోలేరు. కానీ మీకు ఇలాంటి సిమ్టమ్ ఉంది అని అంటే ఇది కూడా ఫైబ్రాయిడ్ రిమూవల్కి ఒక కారణమే. మనం అలాంటి ఫైబ్రాయిడ్స్ని కూడా వదిలేసి ఏం కాదు అని ఫాలోఅప్ చేస్తూ ఉండమని. ఓన్లీ అది సిమ్టమ్ కాజ్ చేయట్లేదు అన్నప్పుడు మాత్రమే మనం దాన్ని ఫాలోఅప్కి పెడతాము. బట్ అదర్వైజ్ ఏ సింగిల్ సిమ్టమ్ ఉన్నా మీకు దాన్ని రిమూవ్ చేసుకోవడం బెటర్ అనే చెప్తాం. ఇంకోటి డాక్టర్ గారు, 20 to 40 ఇయర్స్ మధ్యలో ఎక్కువగా చూస్తూ ఉంటామన్నారు కదా, మరి వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఫైబ్రాయిడ్స్కి ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం ఏమి అవ్వదంటారా? సో చాలామందికి డౌట్ ఉంటుందండి, ప్రెగ్నెన్సీ రాదేమో నాకు ఫైబ్రాయిడ్ ఉంటే అని. ఫైబ్రాయిడ్ ఉండి ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో దానివల్ల ఏం ఇష్యూ ఉండదు. ఇన్ కేస్ మీకు ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల పదే పదే ప్రెగ్నెన్సీ కోల్పోతున్నారు అంటే మీకు అబార్షన్స్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎప్పుడు అంటే ఫైబ్రాయిడ్ పొరలు లోపల ఉన్నప్పుడు. పొరలు బయట ఉండే ఫైబ్రాయిడ్కి అలాంటి ఎఫెక్ట్స్ ఏవి ఉండవు. సో లోపల ఉన్న ఫైబ్రాయిడ్ ఏమవుతుంది అని అంటే స్పేస్ని అంతా ఆక్యుపై చేస్తుంది. సో బేబీ ఏదైతే స్పేస్లో పెరగాలో ఆ స్పేస్లో ఈ ఫైబ్రాయిడ్ ఉంటుంది అనమాట. కాబట్టి ఎర్లీగా డెలివరీ అయిపోవచ్చు. అంటే ఒక 36 వారాలు 40 వారాల వరకు జరగాల్సిన ప్రెగ్నెన్సీ ఇంకా ముందుగానే 28 వారాలకో 25 వారాలకో వాళ్ళకి డెలివరీ అయిపోయి అది కొన్నిసార్లు అబార్షన్గా కూడా మారిపోతుంది. ఇలాంటి కండిషన్స్లో మాత్రం ఫైబ్రాయిడ్ని రిమూవ్ చేయాలనే చెప్తాం. సో ఇన్ కేస్ మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు అబార్షన్స్ అవుతున్నాయంటే ఖచ్చితంగా మీకు స్కానింగ్ అవసరం. అందులో ఒకవేళ ఫైబ్రాయిడ్ బయటపడి దానివల్ల అబార్షన్ జరుగుతుందంటే మాత్రం దాని రిమూవల్ కంపల్సరీ. కొంతమందికి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తెలుస్తుంది, బట్ వాళ్ళకి కంటిన్యూ అవుతుంది ప్రెగ్నెన్సీ. అండ్ మీకు ఫుల్ టర్మ్ వచ్చినప్పుడు అంటే మీకు డెలివరీ టైం వచ్చినప్పటికీ ఫైబ్రాయిడ్ పెరగచ్చు. ఎందుకు అని అంటే గర్భసంచికి బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. సో కొంతమందికి సిమ్టమ్సే ఉండవండి, కొంతమందికి సిమ్టమ్స్ ఉన్నా ఆ టైంలో ఫైబ్రాయిడ్ రిమూవల్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మీకు నార్మల్ డెలివరీ అయితే దాని గురించి ఆలోచించకండి. ఫైబ్రాయిడ్ అనేది పెరుగుతుంది, సైజ్ తగ్గిపోతుంది కూడా. సో ప్రెగ్నెన్సీ తర్వాత ఎలా ఉంది ఫాలోఅప్లో దాన్ని చూసుకోండి, అంతే.